13 మే 2024 జనాలు బారులు తీరి ఎంతో ఆశగా బాధ్యతగా ఓటు వేసి వారి నిర్ణయాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. జూన్ 4న అఖండ ఆంధ్రావని ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు కొందరికి ఆనందాన్ని నింపితే కొందరికి నిరాశను మిగిల్చాయి. సహజంగా రాజకీయాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఫలితాలు కొందరికి ఆశ్చర్యం కలిగిస్తే మరికొందరికి అనేక ప్రశ్నలు, అర్థంగాని పరిస్థితులు ఎన్నో మిగిల్చాయి. ఈరోజు నేను మీకు వాటన్నింటి గురించి చెప్పను, కానీ ఈ ఎన్నిక ఎలా జరిగింది అనే చిన్న కథ మీకు చెప్తాను, మీరే వినండి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలనే నానుడి మీరు వినే ఉంటారు. అప్పట్లో మహాభారత కావ్యంలో ఎందరో హేమాహేమీలు యుద్ధరంగంలో కదం తొక్కే ముందు కౌరవుల రారాజు సుయోధనుడు బలం కోసం గుంపు కట్టి సామంతులతో తన సైన్యాన్ని కూటమి నేతల్లా కలుపుకుని ముందుకొచ్చాడు. అటుపక్క పాండవులు ఒంటరిగా జనమే దేవుళ్ళు అని నమ్మి వారి మద్దతు ఉందనుకుని ఒంటరిగా యుద్ధానికి సిద్ధమన్నారు. కానీ వింతేంటంటే జగన్నాథుడు లాంటి జనం తన వెంట ఉన్నారు అని నమ్మిన పాండవులకు, కౌరవ కూటమి సైన్యానికి అసత్య వాగ్దానాలకి, అబద్ధపు హామీలకి, మసిపూసిన మారేడుకాయలకి భయపడి లేదా ప్రలోభపడి వారి పక్షాన్ని నిలిస్తే జరిగేదేంటో తెలుసా? ధరణిని చెరపట్టాలనుకున్న హిరణ్యాక్షుడి వారసులు పీఠమెక్కుతారు. అబలతో ఆటలాడే రావణుడు సింహాసనాన్ని పంచుకుంటాడు. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. అమాయక జనాల ఆక్రందనల నడుమ పాలన సాగుతుంది. ప్రశ్నించాలి లేదా ప్రతిఘటించాలి అనుకునే గొంతులను, గుండెలను చిదిమేస్తారు. గోరంత చేసి కొండంత చేశామని చెప్పుకుంటారు. వైఫల్యాలని కప్పిపుచ్చేందుకు అలవాటుగా అలవోకగా అబద్ధాలు చెప్పి ప్రత్యర్థిపై నెపాన్ని తోసేస్తారు. తాము మాత్రం చాలా మంచివారమని చెప్పుకుంటారు. ధర్మం 4 పాదాలపైన నడవలేనప్పుడు, అధర్మం 8 దిక్కుల పైశాచిక నాట్యం చేస్తున్నప్పుడు, అరవడానికి వీలు లేకుండా నాలుకలు తెగ్గొస్తున్నప్పుడు, ఎదిరించడానికి ఎత్తిన చేతిని నరికేస్తున్నప్పుడు, నీడనిచ్చిన చెట్టు అలిసిపోయి అశక్తుడై అలా అన్నీ గమనిస్తూ ఉంటే, జనానికి బలమైన జగనుడు తెగించేందుకు ఓపిక పడుతూ ఉంటే, మౌనంగా ఉన్న ముక్కంటి లాంటి ప్రజలు 3వ కన్ను తెరిచేందుకు ఎంతో సమయం పట్టదు అంటారుగా. నిజం 4 గడపల తలుపు తట్టే ముందే అబద్ధం 6 ఊర్లు చుట్టి తిరిగి వస్తుందట. అలా అరిచి చెప్పిన అసత్యాల ముందు నికాసైన నిజం, నిస్వార్థమైన నిజం నీరుగారిపోయి తలదించింది జగన్. దించిన ప్రతి తల తిరిగి గర్వంగా పైకి లేవాలి. అవమానంతో అచేతనమైన ప్రతి కార్యకర్త మోహంలో చిరునవ్వు నింపాలి. యుద్ధం నీది, గెలుపు మాది. మమ్మల్ని గెలిపించే బాధ్యత నీది. నీతో నమ్మకంగా నడిచే మాట మాది. పోరాటం ఎంతకాలమైనా 5 ఏళ్లైనా వైఎస్ఆర్ జెండా పేదోడికి అండాదండ. నూతన ఉత్తేజంతో మళ్లీ ముందుకు పోదాం. ముగిసింది ఎన్నికల యుద్ధం మాత్రమే, కానీ ప్రజల కష్టం కాదు. మనం చెయ్యాల్సింది పోరాటం. ఆగదు మన ప్రయాణం. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా